హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆనందికి ఆదిత్యకి మధ్య మాట జరుగుతూ ఉంటుంది కదా. ఎందుకంటే ఇంకా ఆనంది ఆదిత్య కలిపి స్వామివారి దగ్గరికి వెళ్తారు. అప్పుడే స్వామివారు చెప్తారు కదా, ఇంకా మీ అమ్మ దగ్గరికి మీ నాన్న దగ్గరికి నువ్వు వెళ్ళే సందర్భం దగ్గరికి వచ్చేసింది తల్లి, ఆటంకాలన్నీ తొలగిపోయాయి కాబట్టి ఇంకా నువ్వు చక్కగా మీ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయి జరిగిందంతా చెప్పి నువ్వే తన కూతురు అని చెప్పేసి మొత్తం నిజం చెప్పేయి అనేసి అనగాని ఆనంది ఆదిత్య ఎంత సంతోషంతో పూజారి తాతను తీసుకొని ఇంటికి వెళ్ళేలోపు ఇంటికి తాళం వేసి ఉంటుంది కదా. అక్కడే ఉన్నటువంటి వాచ్మెన్ని అడుగుతారు కదా, జ్యోతమ్మ సూర్యబాబు ఇందుమతి గారు లేరేంటి, ఎక్కడికి వెళ్ళారు అనేసి అనగానే అమ్మ వాళ్ళు ముగ్గురు కలిసి బయటికి వెళ్ళారమ్మా, ఎక్కడికి వెళ్ళారో నాకైతే తెలియదు అని చెప్పేసి ఆ వాచ్మెన్ చెప్పగానే ఇంకా ఆనంది తిరిగి ఇంటికి బయలుదేరి వెళ్ళేలోపు సునంద గారి ఇంట్లో అంతా హడావిడిగా ఉంటుందన్నమాట. ఏంటి అందరు ఎక్కడున్నారేంటి, అది కాకుండా జీవనాకు అందరు నోట్లో స్వీట్ పెడుతున్నారేంటి, అందరు నవ్వుకుంటున్నారేంటి అనేసి ఆనంది ఆదిత్య డౌట్గా ఇంటి లోపలికి వెళ్తూ ఉండేలోపు అప్పుడే సూర్యబాబు అంటూ ఉంటారనమాట, ఇదిగో ఆనంది వాళ్ళు కూడా వచ్చేసారు, రా ఆనంది రండి ఆదిత్య బాబు అనేసి గౌరవంగా పిలుస్తారా లోపలికి. ఆనంది ఆదిత్యకి ఏమీ అర్థం కాదు, ఏంటి ఇక్కడ ఇంత హడావిడి ఉంది, ఏదో జరుగుతుంది అనేసి అనుకుంటూ ఇంటి లోపలికి రానే వచ్చేస్తారా. వచ్చేలోపు జ్యోతమ్మ చెప్తుందన్నమాట, ఆనంది నువ్వు త్వరలోనే పెద్దమ్మ అవ్వబోతున్నావు, జీవన నెల తప్పింది, ఇప్పుడు జీవన కడుపుతోటి ఉంది అని చెప్పగానే ఒక్కసారిగా ఆనంది షాక్ అయిపోతుంది అనమాట. నేనేదో మా అమ్మకి నిజం చెప్దామని వస్తే ఈ జీవన ఇప్పుడు కడుపుతో ఉండేది ఏంది, నేను చెప్పాలనుకుంటున్న మాటలు ఇప్పుడు నేను ఈ సందర్భంలో చెప్పలేను కదా, జీవన మీ కూతురు కాదు, జీవనకు పుట్టబోయే మనవడు మనవరాలు కూడా మీ మనవడు మీ మనవరాలు కాదు అనేసి ఇప్పుడు అప్పుడు జ్యోతమ్మ ఎలా తట్టుకోగలుగుతుంది. ఇన్ని రోజులు కూడా జీవన మీద ప్రేమ పెంచుకున్న వాళ్ళు ఒక్కసారిగా జీవన కడుపుతోటి ఉందని తెలవగానే జీవన మీద అపారమైన ప్రేమను చూపిస్తున్నారు కదా, ఇప్పుడు నేను ఇది నిజం అది అబద్ధం అని చెప్పేసి ఎలా చెప్పగలను అనేసి అల్లాడిపోతుంది కదా. ఆదిత్య ఆ విషయం గురించి ఆనందితో చెప్తూ ఉంటాడు, ఏంటి ఆనంది ఎప్పుడు ఒకరికి హెల్ప్ చేయాలి, ఒకరికి అది చేయాలి ఇది చేయాలి అని చెప్పేసి నీ బ్రతుకు నాశనం చేసుకుంటూనే వస్తావా, ఆ జీవన ఎప్పుడైనా సరే అసలు నీ గురించి ఆలోచించిందా, నిన్ను ఎప్పుడు ఇబ్బంది పెట్టడానికే చూసింది, అలాంటి జీవనాకి హెల్ప్ చేయాలని చెప్పేసి నువ్వు బాధపడటం అవసరమా, పద మీ అమ్మగారికి నిజం చెప్పేద్దాము అనేసి అనగానే లేదు ఆదిత్య గారు, అమ్మ ఏమనిందో చూసావా, నేను ఇంత సంతోషాన్ని ఎప్పుడూ అనుభవించలేదు, జీవన కడుపుతో ఉంది అని తెలిస్తేనే నాకు చాలా సంతోషంగా ఉంది అనేసి వాళ్ళు పట్టరాని ఆనందంలో ఉన్నారు. ఇప్పుడు నేను వెళ్ళి నేనమ్మ మీ కూతుర్ని, ఆ జీవన మీ కూతురు కాదు అని చెప్తే వాళ్ళకి బాధ వేయదా చెప్పు, ఇన్ని రోజులు కూడా జీవనాన్ని మా సొంత కూతురులాగా అనుకున్నాము, ఆ సొంత కూతురు అనుకొని మా ప్రేమనంతా పంచాము, ఇప్పటికిప్పుడు జీవన మా కూతురు కాదని తనకు పుట్టబోయే బిడ్డ మా మనవడో మనవరాలో కాదని మేము ఎలా అనుకుంటాం అని చెప్పేసి జ్యోతమ్మ ఆ బాధను భరించగలదా చెప్పండి ఆదిత్య గారు అనేసి ఆనంది ఆదిత్యతో అంటూ ఉంటే, ఏమో ఆనంది నాకు అదంతా తెలియదు, నువ్వు సంతోషంగా ఉండటం కావాలి, నీకు ఇప్పటి నుంచి అయినా తల్లి ప్రేమ తండ్రి ప్రేమ కావాలి, నేను చూడాలి, అదే నా కోరిక అనేసి ఆదిత్య అంటూ ఉంటే, నాకు కూడా ఎప్పుడెప్పుడు వెళ్ళి మా అమ్మని మా నాన్నని గట్టిగా పట్టుకొని అమ్మ నాన్న అనేసి పిలవాలని చెప్పేసి ఉంది, కాకపోతే నేను ఇప్పుడు పిలవలేని పరిస్థితి కదా, ఏదో ఒక టైం వస్తుంది అప్పుడు అన్నీ చెప్పే రోజులు ముందుకు వస్తాయి అనేసి చెప్తూ ఉంటే, ఏమో ఎప్పుడు వస్తాయో ఏంటో ఇలా అనుకోవటమే తప్ప ఏమీ చేయలేకపోతున్నాం అనేసి ఆదిత్యగా అంటూ ఉంటే ఆనంది అంటుంది, సోచాయించింది చాలే ఆదిత్య గారు, ఏదో దేనికో దానికి టైం వస్తుంది కదా, ఆ టైం వచ్చినప్పుడు మనం కంపల్సరీగా నిజం చెప్పేస్తాను అనేసి ఆనంది బయటికి వెళ్ళిపోతుంది. అప్పుడే ఆదిత్య అంటూ ఉంటాడనమాట మనసులో, చూడు ఆనంది ఇంక ఇదంతా నువ్వు చేసేటట్టు లేవు, నేనే ఇంకా ఆ నిజం చెప్పేస్తాను, కాకపోతే ఎప్పుడు చెప్తానా ఏంటా అనేది చెప్తాను, గ్యారంటీగా నేనే చెప్పేసి నిన్ను మీ ఫ్యామిలీని దగ్గర చేస్తాను అనేసి ఇంకా ఆదిత్య మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇక్కడ ఇదంతా జరుగుతూ ఉంటే ఇంకా జీవన ఓవర్ యాక్షన్ చేయటం స్టార్ట్ చేసేస్తుంది అన్నమాట. ఏంటంటే జీవన అసలే కడుపుతో ఉన్నాను అని చెప్పేసి ఇప్పుడు ఒక ఓవర్ యాక్షన్ స్టార్ట్ చేసింది కదా. ఇంకా వంటగదిలో నుంచి అన్ని పూరి అని అదని ఇదని టిఫిన్ అంతా గిన్నెల్లో పెట్టుకొని డైనింగ్ ఏరియా దగ్గరికి తీసుకురావాలని ఎప్పుడెప్పుడు అత్తయ్య గారు పైనుంచి కిందకి దిగుతారో, ఇంకా అత్తయ్య గారు వచ్చినప్పుడే నేను యాక్షన్ స్టార్ట్ చేయాలనేసి ఎదురు చూస్తున్నటువంటి జీవనకి టైం రానే వచ్చేసింది. ఏంటంటే ఇంకా జీవన సునంద గారు రావటం గమనిస్తుంది. సునంద గారు మటుకు కిచెన్లో జీవన ఉందని చూసుకోదన్నమాట. సునంద గారు ఏదో ఫోన్ మాట్లాడుకుంటూ ఒక సైడ్ నిలబడితే ఇంకా జీవన ఆ వంట గిన్నెలన్నీ తీసుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి రాబోతూ ఆ గిన్నెల కింద పడేసి కళ్ళు తిరిగి కింద పడిపోతున్నట్టుగా యాక్షన్ చేయబోతూ ఉంటుంది.
ఈలోపే సునంద గారు ఫోన్ కాల్ కట్ చేసేసి, జీవన ఏమైంది జీవన, ఏంటి అలా పడిపోబోతున్నావు అనేసి అనగానే, ఏంటో అత్తయ్య గారు ఉన్నట్టుండి నాకు కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్పేసి ఇంకా జీవన అనగానే సునంద అంటుంది, ఇప్పుడు నువ్వు కడుపుతో ఉన్నావు కదా, ఎప్పుడు ఎలా అనిపిస్తుందో కూడా అర్థం కాదు, అప్పుడప్పుడు వాంతులు అవుతూ ఉంటాయి, తిన్నది అరగదు, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అయినా కూడా నిన్ను ఈ పనులన్నీ ఎవరు చేయమన్నాడు చెప్పు, ఇక్కడ పని చేయటానికి చాలామంది ఉన్నారు కదా, అయినా పద్మం మీది అనేసి అనగానే, పద్మమ్మ కొంచెం లేటుగా వస్తానంది అత్తయ్య గారు, నాకు ఎందుకో కొంచెం ఆకలిగా అనిపిస్తే ఇంకా టిఫిన్ చేసుకుందామని కిచెన్లోకి వచ్చా, ఎలాగో వచ్చాను కదా మీకు కూడా చేద్దామని చెప్పేసి చేస్తున్నాను, అంతకు తప్ప ఏమీ లేదు అత్తయ్య గారు అని చెప్పేసి జీవన చెప్తుంది. నేను పని చేయొద్దని చెప్పా, నువ్వు జాగ్రత్తగా ఉండాలని చెప్పా, ఇప్పుడు నువ్వు కడుపుతో ఉన్నావు, ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది, ఇంట్లో మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు అనేసి గట్టిగా ఆనంది అని పిలుస్తూ ఉంటే అప్పుడే ఆనంది అనుకుంటూ ఉంటుంది, ఏంటి అత్తయ్య గారు ఇలా పిలుస్తున్నారు అని చెప్పేసి సునంద గారు అరుపులకి ఆదిత్య గారు, శశికాంత్ గారు అందరూ అక్కడ అటెండ్ అయిపోతారన్నమాట. ఏమైంది సునంద, ఎందుకు అలా అరుస్తున్నావు అని చెప్పేసి శశికాంత్ గారు అడుగుతూ ఉంటే, చూసారా ఇక్కడ జీవన వంటగదిలోకి వచ్చి చాలా కష్టపడిపోతుంది, కాసేపు అయితే తనకి కళ్ళు తిరిగి కింద పడిపోయేది, ఇంత చూసారా గిన్నెలన్నీ ఎలా పగలకొట్టిందో, కడుపుతో ఉన్నోళ్ళకి అప్పుడప్పుడు కళ్ళు తిరుగుతూ ఉంటాయి, పుల్లగా తినాలనిపిస్తూ ఉంటుంది, వాళ్ళకి మనం సేవ చేసుకోవడం తప్ప మనకు అంతకంటే ఏం కావాలి అదృష్టం చెప్పండి. ఇప్పుడు మన జీవన కడుపుతోటి ఉంది, తనకి రకరకాలుగా తినాలనిపిస్తుంది, ఏదేదో చేసుకోవాలనిపిస్తుంది, అవన్నీ కూడా మన దగ్గరుండి చేసి పెడితేనే కదా తను ఆరోగ్యమైన బిడ్డకి జన్మనిచ్చేది. ఇంతకు ఆనంది ఎక్కడుంది అనేసి వెరికాక వేస్తూ ఉండేలోపు ఆనంది వచ్చేస్తుంది అనమాట. ఏమైంది అత్తయ్య గారు, ఎందుకు అలా అరుస్తుండ్రు అనేసి అనగానే, నా అరుపులే నీకు వినపడుతున్నాయి తప్ప దేనికి నిన్ను పిలిచాను అన్నది పట్టించుకోవా నువ్వు, జీవన వంటగదిలోకి వెళ్ళి వంట చేసుకోవాల్సిన అవసరం ఏముంది, నువ్వు ఉన్నావు కదా, జీవనకి ఏం కావాలి ఏంటి చూసుకోలేవా, కడుపుతో ఉన్న వాళ్ళకి ఏదేదో తినాలనిపిస్తుంది, అలాంటప్పుడు ఏమేమి తినాలనిపిస్తుందో అడిగి చేసి పెట్టలేవా, నీకు ఇంట్లో పని తప్ప బయట పని ఏముంది, నేను ఆఫీసుకు కూడా రావద్దని నేను చెప్పేశాను కదా, మరి అలాంటప్పుడు ఇంట్లో పని కూడా చేయలేనంత బిజీగా ఏం చేస్తున్నావు అని చెప్పేసి గోలగోలగా అరుస్తూ ఉంటుందన్నమాట. అప్పుడే ఆనంది అంటూ ఉంటుంది, జీవనాకి ఆకలి అవుతుందని కానీ, జీవనాకి ఏమైనా తినాలనిపిస్తుందని కానీ నన్ను అడిగితేనే కదా అత్తయ్య గారు తెలిసేది, నన్ను అడగకుండా తను ఏం చేస్తుందో నాకేం తెలుసు అనేసి పాపం ఆనంది కూడా అంటుందన్నమాట. అప్పుడే సునంద గారు అంటూ ఉంటారు, నువ్వు ఎదురు చెప్పటం కాదు, నిన్నేదో వెళ్ళి కాళ్ళు పట్టుకొని బతిలాడమంటం కాదు, కడుపుతో ఉన్న వాళ్ళకి అప్పుడప్పుడు బాగా ఆకలిస్తూ ఉంటుంది, అదంతా గమనించుకొని నువ్వు జీవనాకి చక్కగా వడ్డించాలి, జీవనాకి వంట చేసి పెట్టాలి, తనకి ఏం తినాలనిపిస్తుందో అవన్నీ అడిగి అని చెప్పేసి ఇంకొంచెం ఈవిడ మరీ యాక్షన్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా సునంద గారు చెప్పిన మాటలకి ఆనంది, సరే అత్తయ్య గారు జీవనాన్ని నేనే చూసుకుంటాను అనేలోపు ఆదిత్య అంటాడు, జీవనాన్ని నువ్వు చూసుకోవాల్సిన పని ఏముంది, జీవనాన్ని చూసుకోవడానికి ఇంకెవరైనా ఉంటారులే అనేసేలోపు సునంద గారు అంటూ ఉంటారనమాట. ఇంకా ఏంటంటే జ్యోతమ్మ వెళ్ళేటప్పుడు నీకే కదా జీవన బాధ్యత అప్పచెప్పింది, నీకు జ్యోతమ్మ అంటే చాలా ఇష్టం కదా, మరి అలాంటిది ఇప్పుడు జ్యోతమ్మ కూతురు జీవన కడుపుతోటి ఉంటే తనని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీది కదా, చెప్పు ఆనంది చెప్పు అని చెప్పేసి అనగానే, నాదే అత్తయ్య గారు చెప్తున్నాను కదా, జీవన కాన్పోయేదాకా కూడా తన బాధ్యత అంతా నాది, తన పనులన్నీ కూడా నేనే చేస్తాను, మీరేం బాధపడమాకండి అని చెప్పేసి ఇంకా ఆనంది అక్కడ మాట్లాడుతూ ఉంటే సునంద గారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సునంద గారు వెళ్ళిపోతూ అవును ఈ చైతన్య ఎక్కడ చచ్చాడు, జీవన ఇలా పనులు చేస్తూ ఉంటే వాడు చూస్తూ ఎలా ఊరుకుంటున్నాడు అని చెప్పేసి చేతు అనేసి గట్టిగా అరుస్తూ ఉండేలోపు, ఏమైందమ్మా ఎందుకు అలా అరుస్తున్నావు అని చెప్పేసి చైతన్య వస్తాడు. చూసావరా నీ భార్య జీవన కడుపుతోటి ఉంది కదా, కడుపుతోటి ఉండి తన వంట తనే చేసుకొని తింటుందిరా, ఎంతవరకు న్యాయం అంటావు, ఇంట్లో వాళ్ళందరూ కూడా ఖాళీగానే ఉన్నారు కదా, ఏం వంట చేస్తే అరిగిపోతారా కరిగిపోతారా అని చెప్పేసి చాలా మాటలు అంటూ ఉంటుందన్నమాట. ఇంకా ఏం చేయాలో అర్థం కావటం ఏంటి, ఆదిత్య మటుకు అలాగే కోపంతో చూస్తూ ఇంకా ఆనంది వైపు వాళ్ళ అమ్మ సునంద గారి వైపు అలాగే చూస్తూ ఉండిపోతాడు. ఇంకా అప్పుడే చైతన్య అంటూ ఉంటాడు, అమ్మ జీవనకు సంబంధించిన పనులన్నీ నేను చేసుకుంటాలేమ్మా, తను ఇక్కడికి వచ్చిందన్న సంగతి నాకు తెలియదు అనేసి అనగానే, తనకి ఇప్పుడు పుల్లగా తినాలనిపిస్తే అది ఇది అని సునంద గారు జీవన మీద ఓవర్ యాక్షన్
యాక్షన్ చేసి ఓవర్ యాక్షన్ ప్రేమ చూపిస్తూ ఉంటుంది. ఇంకా ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోతారు. ఇంకా ఆనంది కింద పడేసింది కదా జీవన ప్లేట్లు అవన్నీ, ఆ పగిలిపోయిన ప్లేట్లన్నీ ఎత్తుతూ ఉంటే జీవన కాలు మీద కాలు వేసుకొని ఆ కాలు నీడ ఆనంది మీద పడేటట్టుగా చేస్తుందన్నమాట. ఆనంది ఓ పక్క కప్పులన్నీ వెతుకుతూ, జీవన నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావో నాకు బాగా తెలుస్తుంది. నా మీద కక్షతోటి కావాలనే కదా నువ్వు ఇంత యాక్షన్ చేస్తుంది. చెప్తా, నాకు ఒక టైం వస్తుంది, ఆ రోజు నీకు ఎలా చేయాలో అలాగే జవాబు చెప్తా అని చెప్పేసి ఇంకా ఆనంది ఆ కింద పడ్డటువంటి ప్లేట్లు ఆ కప్పులు తీసేసుకొని జీవనాన్ని ఏమీ అనకుండా అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుందన్నమాట. ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే ఇంకా ఇందుమతి ఎలాగైనా పద్మమ్మకి మెలకు వచ్చేటట్టుంది. పద్మమ్మకి జ్ఞాపక శక్తి వచ్చి కోమాలో నుంచి కోలుకుంది అనుకో, మా గురించి ఎప్పుడైనా సరే విషయాలు చెప్పేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ పద్మమ్మని చంపేయాలి. ఇప్పుడే సీను అలాగే సింహాద్రి బయటికి వెళ్ళిపోయారు కదా, ఇప్పుడు పద్మమ్మని చంపాలంటే నాకు ఎటువంటి అడ్డు లేదు అనేసి మనసులో అనుకొని ఇంకా గబగబా పద్మమ్మ దగ్గరికి వస్తుంది. ఒక దిండు తీసుకొని చంపబోతూ ఉంటే ఈ దిండుతో పని అవ్వట్లేదు, మొన్న పోయినసారి కూడా ఈ దిండుతో చంపాలని ట్రై చేస్తేనే కదా తను కోమాలోకి వెళ్ళి మమ్మల్ని ఇన్ని రోజుల నుంచి టెన్షన్ పడుతుంది. అదే తను చనిపోయింది అనుకో ఏ గోళ ఉండదు కదా, తనని చంపేద్దాం అనేసి పిల్లో పక్కన పడేసి వేరే క్లాత్ ఉంటే ఈ క్లాత్ తోటి ముక్కు దగ్గర పెట్టి గట్టిగా ఉత్తేద్దాం, దెబ్బకు చచ్చి ఊరుకుంటుంది, మేము ప్రశాంతంగా ఉండొచ్చు అనేసి ఇందుమతి ఆలోచిస్తూ వద్దులే ఈ దిండుగాలతో పనులు అవ్వట్లేదు అనేసి అటు ఇటు వెతుకుతూ ఉంటే అప్పుడే అక్కడ ఒక టవల్ కనపడుతుంది అనమాట. అమ్మయ్య ఈ టవల్ తోటి ముక్కు అదిమి చంపేద్దాం అనేసి పద్మమ్మ దగ్గర ముక్కు దగ్గర క్లాత్ పెట్టి వత్తబోయేలోపు ఆ పద్మమ్మ పక్కకు జరిగి కింద పడిపోతుంది అనమాట. ఇదేంటి పద్మమ్మకి స్పృహ వచ్చిందా ఏంటి, పద్మమ్మ కిందకి ఎలా జరిగింది, అసలు నేను ఎలా పడ్డాను ఏంటో నాకేం అర్థం కావట్లేదు అని చెప్పేసి ఇందుమతి తల బాదుకుంటూ ఉండేలోపు అప్పటికి అక్కడికి సూర్య సింహాద్రి ఇద్దరు వస్తారనమాట. వచ్చి కిందకు చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఇంకా పద్మమ్మకి కొంచెం స్పృహ వస్తూ ఉంటుందన్నమాట. కింద పడిపోయినటువంటి పద్మమ్మ లెగుస్తుంది. తగిలినటువంటి దెబ్బలన్నీ ఇలా తుడుచుకుంటూ ఉంటుంది. పద్మమ్మకి మెలకు వచ్చింది అన్న విషయము మొత్తానికి ఇంట్లో అందరికీ చెప్పేస్తారు. జ్యోతమ్మ, సూర్యబాబు అందరూ ప్రత్యక్షమైపోతారు. ఇంకా ఈలోపే ఆనంది, ఆదిత్య ఇద్దరు వంటగట్టి దగ్గర ఏదో పని చేసుకుంటూ ఉండేలోపు ఆనంది ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. ఆదిత్య ఫోన్ తీసుకొని వచ్చి సీను ఫోన్ చేస్తున్నాడు ఆనంది అనగానే మీరు మాట్లాడండి ఆదిత్య బాబు అనేసి ఆనంది చెప్తుందన్నమాట. ఏంటి ఒకరు ఫోన్లో ఒకరు మాట్లాడేది, ఆ సీను నీతో ఏదో మాట్లాడాలని ఫోన్ చేసినట్టున్నాడు, మాట్లాడు అని చెప్పేసి ఫోన్ చేతికిస్తాడు కదా. ఇంకా వెంటనే ఏంది సీను, ఏంది ఇట్లా ఫోన్ చేసిను, ఏమైంది అనేసి అనగానే నీకు ఒక మంచి విషయం చెప్పాలి అమ్మాడి అనేసి ఇంకా సీను ఓవర్ చేస్తూ ఉంటాడు. సీను చేసే యాక్షన్కి ఇంకా ఏంటో చెప్పు అనగానే పద్మమ్మకి మెలకు వచ్చింది, మీరు త్వరగా రండి ఆనంది అని చెప్పేసి ఫోన్ కాల్ పెట్టేస్తాడనమాట. వెంటనే ఆనందిని ఆదిత్య అడుగుతూ ఉంటాడు, ఏమైందంట ఆనంది అంత సంతోషంగా ఉన్నావు అనేసి అనగాని మా అమ్మకి ఇప్పుడే స్పృహ వచ్చిందంట, సీనుగాడు చెప్పినాడు పదండి మనం పోదాం అని చెప్పేసి ఆనంది ఆదిత్య బయలుదేరి వెళ్ళబోతూ ఉంటే ఈలోపే జీవన వస్తుంది. ఓయమ్మో ఆమె ఎప్పుడు ఏం నిజం చెప్తుందని చెప్పి నాకు చాలా భయంగా ఉంది, ఇప్పుడు అసలు నిజంగానే బతికే ఉందా చూద్దామని చెప్పేసి ఇంకా ఆనంది మేము కూడా మీతో పాటు వస్తాం అని చెప్పేసి చైతన్య జీవన బయలుదేరతారు. జీవనకి భయం అనమాట. ఈ పద్మమ్మకి మెలకు వస్తే ఇంకా మా సంగతి ఎక్కడ బయట పెట్టేస్తుందో, అసలు తను ఏమేమి మాట్లాడుతుందో వినాలి అనుకొని ఆనంది ఆదిత్యతో పాటు కలిసి చైతన్య జీవన కూడా పద్మమ్మ దగ్గరకు వస్తారు. అప్పటికి అందరూ పద్మమ్మ చుట్టూరు గుమ్ముగూడు ఉంటారు. ఇంకా సింహాద్రి బాధపడిపోతూ నేను నీ సింహాద్రిని పద్దాలు అనేసి ఎన్నెన్నో మాటలు పద్మమ్మకు చెప్తూ ఉంటే పద్మమ్మ మటుకు ఆకాశంలో అటు ఇటుగా తింగరగా చూస్తూ ఉంటుంది. ఈలోపే ఆనంది వస్తుంది. అమ్మా బాగున్నావమ్మా, ఎన్ని రోజుల తర్వాత నీకు స్పృహ వచ్చిందమ్మా, ఇన్ని రోజుల తర్వాత నేను నిన్ను చూస్తానని అసలు అనుకోలేదు కాదు, నా శివయ్య మీద నాకు నమ్మకం ఉంది, ఎప్పటికైనా నిన్ను కలుపుతాడు అని చెప్పేసి లేగమ్మా లేగు మాట్లాడమ్మా, నేను నీ కూతుర్ని, ఇదిగోమ్మా నీ అల్లుడు, ఇదిగో సీను వాళ్ళ ఆవిడ అది ఇది అని చెప్పేసి జరుగుతున్నాయి అన్నీ చెప్తూ ఉంటుంది. సీను వాళ్ళ ఆవిడ చిలకమ్మతో కూడా మంచిగా ఉంటుండు అమ్మ, మళ్ళీగమ్మా మాట్లాడమ్మా కాస్త అని చెప్పేసి ఇంకా అరుస్తూ ఉంటే అప్పుడే అక్కడికి సూర్యబాబు వస్తాడు. వచ్చి ఆనంది ఏడో మాకు అరవ మాకు,
పద్మమ్మని చూడటానికి డాక్టర్ గారు వస్తున్నారు. ఆల్రెడీ మేము డాక్టర్ గారికి ఫోన్ చేసాము, నువ్వు అనవసరంగా ఇబ్బంది పడాల్సిన పని లేదు అనేలోపు డాక్టర్ గారు వస్తారు, అంతా చూస్తారు. పద్మమ్మ ఇప్పుడిప్పుడే స్పృహలోకి వస్తుంది, ఇంకా త్వరలోనే మాట్లాడేస్తుంది అన్న గుడ్ న్యూస్ చెప్తారన్నమాట. ఇంకా పద్మమ్మ మెలకు వస్తుంది, తను మాట్లాడుతుంది, స్పృహలోకి వస్తుందని చెప్పిన వెంటనే ఇందుమతి జీవనకి ఫీజులు ఎగిరిపోతాయి. ఓయమ్మో, ఇప్పుడున్న పరిస్థితుల్లో పద్మమ్మకు కానీ స్పృహ వచ్చి మొత్తం మాట్లాడిందంటే మనం ఇన్ని రోజులు వేసిన ప్లాన్ అంతా కూడా అట్టర్ ఫ్లాప్ అవుతుంది అనుకొని ఇద్దరు సైకిల్ చేసుకుంటూ ఉంటారు. ఆనందపడిపోతూ ఉంటే ఈరోజు సీరియల్ ఎపిసోడ్ అయిపోయిందనమాట. మొత్తానికి సీరియల్ బాగుంది, చక్కగా ఉంది, అర్థమైంది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద బెల్ సింబల్ ఉంటుంది కదా, దాన్ని గట్టిగా ఒక్క బాధేసేయండి. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటా మరి, బాయ్.